ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. అందరూ తీసుకున్నారుగా, ఇక ఉపవాసం విరమిద్దాం. సరే సరే, పదమ్మా పద. 2 ఏళ్ల తర్వాత మళ్లీ ఆటపాటలతో చాలా సరదాగా సందడిగా చేసుకున్నాం. అందరికీ మంచే జరగాలి. ఇక మేం వెళ్ళొస్తాం. వచ్చినందుకు థ్యాంక్స్ బుజ్జమ్మ గారు. వస్తామండి. మంచిది, పదండి అత్తయ్య గారు. ఇక్కడి నుంచి ఏడిపించి పంపుదాము అంటే నవ్వుతూనే పోతున్నారు. ఈసారేసే ప్లాను వాళ్ళని ఎదగనివ్వందే అవ్వాలి. మీ అమ్మ తోడు ఫ్లాప్ అవ్వకూడదు. ఎలా అయితేనే పోటీలో గెలిచాడు. గెలవడమే కాదు నాన్న, 1,00,000 రూపాయల ప్రైజ్ మనీ కూడా సంపాదించారు. ఏమండి, దీంతో ఏం చేద్దాం అక్షర? ఏం చేసినా మంచి ఆదాయం రావాలి. నాదో ఐడియా అక్షర. ఏంటండి? ఫైనాన్స్ లో ఒక ఆటో తీసుకుందాం. ఆటోనా? తప్పేముంది అక్షర, మన దగ్గర ఉన్నదే 1,00,000. దానికి తగ్గట్టే కదా ఆలోచించాలి. ఆటోలో వచ్చే రాబడి కూడా మామూలుగా ఉండదు అక్షర. ఆటో వాళ్ళకి వడ్డీ ఇస్తాను కదా. ఎంత తీసుకున్నా ఇట్టే కట్టేసేవాళ్ళంటే నమ్ము. అప్పుడు బాగా సంపాదించొచ్చనే. ముందొక ఆటో తీసుకుని నడుపుతాను, అదే 10 ఆటోలను తెస్తుంది. బాగుంది. హాయ్, అమ్మ ఫొటోస్ బాగున్నాయి. అమ్మా, ఈ ఫోటోలో నువ్వు భలే ఉన్నావు తెలుసా? బుజ్జి, ఈ ఆల్బమ్ ఎవరిచ్చారు? రూమ్ లో కింద పడిపోయామ్మా. ఎటివు చూసిస్తాను. ఏమండి, అందులో మన పెళ్లి ఫోటో ఉంది. బుజ్జి, హోంవర్క్ చేయాల్సిన టైంలో ఫోటోలు చూస్తుంటావా? ఇటివు. చూస్తున్నాను కదమ్మా, అయిపోతుంది. తర్వాత వెళ్ళి హోంవర్క్ చేసుకుంటాను. బుజ్జి, ఫొటోస్ ఏముంది, తర్వాతన్నా చూడొచ్చు. హోంవర్క్ ఇంపార్టెంట్. వెళ్ళమ్మా. హోంవర్క్ ఏముంది, చకచకా చేసేస్తాను. అమ్మ ఓల్డ్ ఫోటోస్ చూడాలి కదా. రండి బిగ్ ఫ్రెండ్ చూద్దాం. బుజ్జి, ఏమైందమ్మా? ఆల్బమే కదా చూస్తున్నాను. చూసేసి వెళ్ళి హోంవర్క్ చేసుకుంటాను. అది కాదమ్మా, ఇది నీకు హోంవర్క్ చేసే టైం కదా. ఏ టైంలో చేసేది ఆ టైంలోనే చెయ్యాలి. కరెక్ట్. బుజ్జి టైం టేబుల్ ఫాలో అవుతుంది కదా. ఎస్ అండి. కదా, ఇవ్వు. సరే, నేను హోంవర్క్ చేసుకుని వస్తాను.
అమ్మా, హోంవర్క్ అయిన తర్వాత మళ్ళీ నాకే ఇవ్వాలి. సరే. ఫొటోస్ చాలా బాగున్నాయి తెలుసా? అత్తయ్య గారు, ఈరోజు రాజేష్ వాళ్ళ అమ్మగారి ఆబ్దికమండి. అవునా? నా వల్లే కదా సుజాత చనిపోయింది. అమ్మా, అత్తయ్య గారు, మీ వల్ల కాదు వారు చనిపోయింది. మిమ్మల్ని కాపాడి అనుకోకుండా జరిగిన పరిణామం అది. అందుకు మీరు రాజేష్ ని మీ కొడుకుగా దత్తత తీసుకున్నారు. ఇందులో మీ తప్పేం లేదు. బాధపడకండి. మన టైం ఇలా ఉందేంటి అల్లుడు? మన టైం బాగానే ఉందయ్యా. ఆ అక్షరే అడ్డుకుంటుంది. మీ అమ్మ తోడు. ఇది నిజం. ఈ పాటికి రెస్టారెంట్ ఉంటే గనక ఎలా ఉండేవాళ్ళము? పని కట్టుకొని ఇదే పనిగా పెట్టుకొని నాతో పాటు నిన్ను ఎదగనివ్వకుండా చేస్తున్నారు. అక్షర, ఈరోజు వారి అబ్దికమని రాజేష్కి గుర్తుందో లేదో ఒకసారి ఫోన్ చేయి. అవునక్షరా, చెయ్యమ్మా. ఎలాగైనా వాళ్లకు బుద్ధి చెప్పాలి రాజేషు. అస్సలు వాళ్ళ మొహాలు చూడకు, వాళ్ళతో మాట్లాడకు. ఎవరల్లుడు? ఇంత చేసిన ఆవిడతో మాట్లాడతావా? కట్ చేస్తున్నాడు అత్తయ్య గారు. డబ్బు మాయలో పడి వాళ్ళ అమ్మగారి ఆబ్దికం కూడా మర్చిపోయినట్టున్నాడు. మనతో ఫోన్లో మాట్లాడాలని అనిపించట్లేదనుకుంటా. బయటెక్కడో ఉండుంటాడు అత్తయ్య గారు. ముందు మనం వెళ్ళి ఆ ఏర్పాట్లు జరిపిద్దాం. నేను ఫోన్ చేస్తూనే ఉంటాను, వచ్చేస్తాడు. సరే అక్షర, సుజాత గారి ఫోటో తీసుకుని పంతులు గారిని రమ్మని చెప్పి వెళ్దాం. ఇదే మెయింటైన్ చేయాలుడు. మనం ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ మొహాల మీద కొట్టినట్టు ఎదుగుదాం. ఎన్నిసార్లు ఎందుకు చేస్తుంది? ఏదో ఫిట్టింగ్ పెట్టడానికే. పడనిస్తానా? అమ్మా, వచ్చేలా ఉన్నారా? ఫోన్ మాట్లాడితే కదా పంతులు గారు తెలిసేది. మరి ఏం చేద్దాం బుజ్జమ్మ గారు? సమయం మించిపోతోంది. కొడుకు చేతుల మీదుగా ఈ ఏడు ఆ తల్లికి ఆబ్దీకం జరిగేలా కనిపించడం లేదు. లేదు పంతులు గారు, అనుకున్న ప్రకారమే అవుతుంది. ఆవిడ ఆత్మకి ఆ క్షోభను నేను మిగల్చను. ఎలా బుజ్జమ్మ గారు? వాళ్ళ అబ్బాయిని నా సొంత కొడుగ్గా చేసుకున్నాను. నా బిడ్డ వారి కొడుకు కిందే లెక్క. అరవిందే చేస్తాడు. తప్పు లేదమ్మా. తప్పనప్పుడు
నిండు మనస్తో చేసేది స్వీకరించబడుతుంది. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా. మన ప్రయత్నం మనం చేద్దాం అత్తయ్య గారు. నేను అప్పుకి ఫోన్ చేసి చెప్తాను. చిన్నక్క అని వస్తుంది అల్లుడు. అంటే మీ అమ్మతోడు అక్షరేగా? ఏదో విషబీజం నాటడానికి అల్లుడు. ఆ అవకాశం ఎటూ లేదని తేలితేనే ఆగుతారు. కట్ చేస్తుంది అత్తయ్య గారు. ఈ అపర్ణ వంటింట్లో ఉండి సెల్ ఇక్కడ మర్చిపోవడమే మంచిదైంది. ఎందుకైనా మంచిది ఇక్కడే ఉందామయ్యోయ్. ఫోన్ కూడా మాట్లాడనంతగా ఆ భూపతి రాజేష్ ని మార్చేస్తున్నాడు అక్షరా. వీడియో అన్నా తీసి పెడదాం అత్తయ్య గారు. ఎందుకు మనం ఫోన్ చేస్తున్నామో అర్థమవుతుంది. తను చూస్తే తప్పకుండా వస్తాడు. హా. కరోన్ముక్త దురిత శరాఘాతం మృదులాలస స్వప్నాలస హృత్కబోధపాతం మృదువ్యధార్థ పృథ్వీమాత నిర్ఘోషిత చేతం నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం. ఏ విషబీజోద్భూతం ఈ విషాదభూజం. చేసిందంతా చేసి ఇంకా ఏం చేయాలని చూస్తున్నారు? మనోడు మన మీటర్లోనే ఉన్నాడు. ఏ కాంతి కోసమో ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఎటు చూడరా. మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలబడి
చూడగానే తప్పకుండా వస్తాడు అత్తయ్య గారు. అమ్మా, ఈరోజు నీ ఆబ్దికమా? మర్చిపోయానమ్మా. మెసేజ్ చూశాడు అత్తయ్య గారు. ఇప్పుడు తప్పకుండా వస్తాడు. ఎంత తప్పు చేశానమ్మా. డబ్బు చట్టంలో ఇరుక్కుపోయి కన్న తల్లికి జరిపించాల్సింది కూడా జరిపించలేకపోయాను. ఎందుకు బ్రతుకు? ఏమైంది అల్లుడు? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రోజు మా అమ్మ చనిపోయిన రోజు మావయ్య. అది చెప్పడానికి వదిన ఫోన్ చేస్తున్నారు. నేను మాట్లాడకపోయేసరికి అన్నీతో జరిపించారు. ఎంత మూర్ఖుడిగా తయారయ్యాను, ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాను. అటు జన్మనిచ్చిన తల్లినే మర్చిపోయాను, ఇటు పునర్జన్మనిచ్చిన బుజ్జమ్మ గారి ప్రేమను కోల్పోయాను. అసలు ఎందుకు ఇలా తయారవుతున్నాను? నా వాళ్ళు నాకు మంచి చేస్తారని ఎందుకు అనిపించట్లేదు? అల్లుడు, మర్చిపోవడం మానవ సహజం. అది ఇలా గుర్తు చేసి నిన్ను మళ్ళీ వాళ్ళ ఉచ్చులో చిక్కేలా చేయాలి అనుకోవడం వారి నైజం. వాస్తవంలోకి రా, అర్థమవుతుంది. అయినా ఇదేం పెద్ద తప్పు కాదు. వచ్చే ఏడు చేస్తానని దండం పెట్టుకో, అయిపోతుంది. అవునవును. లేదు, ఇది చిన్న తప్పు కానే కాదు, పెద్ద తప్పు. ఈ ఆస్తులకి ఆడంబరాలకి నేను లొంగను. ఫోన్ చేస్తా. అల్లుడు అల్లుడు అంతా అయిపోయాక ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది అల్లుడు? ఇప్పుడే డైరెక్ట్ గా వెళ్ళి నా వాళ్ళని క్షమించమని వాళ్ళ కాళ్ళు పట్టుకుని అడిగేస్తాను. వస్తున్నా వస్తున్నా. అల్లుడు 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 నీ ఆవేదన నాకు అర్థమవుతుంది. అలా నువ్విలా అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. నా మాట విను. లేదు మావయ్య, వెళ్తాను. అదే కరెక్ట్. అల్లుడు అల్లుడు సరే, అలాగే వెళ్తాం. ముందు మనం ఓ చోటుకి వెళ్దాం పద. ఎక్కడికి? చెప్తా రా అల్లుడు. నువ్వు బాధపడకు, నీకు ఈ మావయ్య ఉన్నాడు. నువ్వురా. పద. చూసి కనీసం ఫోన్ కూడా చేయలేదంటే ఇంక రాడక్షరా. పదండి. ఇదేంటి మావయ్య, ఇప్పుడెందుకు ఇవి? అల్లుడు, ఇటువంటి సమయాల్లో గుండె నిబ్బరానికి ఇది పనిచేస్తుంది అల్లుడు. బాధను పోగొడుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఆహా, వద్దు మావయ్య. నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మని, నాన్నని, అన్నయ్యని, వదిని క్షమించమని అడగాలి. కాదన్నానా? నేను కాదన్నానా? ఎమోషన్లో కాకుండా ఓ పెగ్గేసి ఆలోచించలుడు. నీ మేలు కోరే మావయ్యగా చెప్తున్నాను, వినవయ్యా నా మాట. అమ్మ కార్యక్రమం జరిపించలేదన్న బాధ నాకు ఉంది. ఇదిగో ఈ మందు తాగు. వద్దు మావయ్య. తాగు. వద్దు మావయ్య. కొద్దిగా తాగు తాగు. బాధను మర్చిపోవాలి అంటే ఇదే సరైన మందు.
ఛ! అపర్ణ జీవితం అంతా నాశనం చేసి అక్షరాన్ని కోలుకోలేని దెబ్బ కొడదామంటే కుదరకుండా చేసింది. శృతి గారు